పౌరోహిత్యం చేసే బ్రాహ్మిన్స్ ఉంటారు, వాళ్ళు కూడా మరి అందరు అన్ని ఇళ్లలో ఏదో ఒకటి ప్రోగ్రాం నడుస్తుంటుంది కదా. అందువల్ల ఒక నాగరికతకి ఈ ప్రాంత అభివృద్ధికి కారణమైనటువంటి ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ని పట్టుకుని వచ్చి దాన్ని ప్రైవేటైజ్ చేస్తుంటే మనం ఈ రూలర్స్ ఏ రకంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవగాహన అనేది నాకు బహుజన్ సమాజ్ పార్టీలో చేరటం వల్ల నేను స్టడీ చేస్తున్న ఒక్కొక్క విషయాన్ని నాకు అనిపించింది. ప్రసన్న కుమార్ గారితో మాట్లాడుతుంటే ఒకసారి మనం ఇంటరాక్ట్ అవటం వల్ల ప్రయోజనం ఉంటుంది, తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశం నాకు కనపడింది. ఇట్లానే ఇంకా చాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజున మీకు రూల్ ఆఫ్ లా అనేది ఏంటంటే ఈక్వాలిటీ కనుక లేకపోయినట్టే సమాజంలో, ఇన్ఈక్వాలిటీ ఉంటే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళదే లా. సో ఎవరైతే అధికారం లేని సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినట్టుగానే వీళ్ళు నడుచుకోవాలి. సో ఇన్ఈక్వాలిటీస్, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో స్టడీ చేశారు. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అని కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. అందులో క్లియర్గా దే ఆర్ మెన్షనింగ్. ఏం చెప్తున్నారంటే సర్టెన్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, ఈ దేశంలో దాదాపుగా 60 కోట్ల మంది ప్రజల ఆస్తి ఎంతుందో, కింద 60 కోట్లు పేదవాళ్ళ ఆస్తి ఎంతుందో 16 బిలియనీర్ల ఆస్తి అంతుంది. 16 మంది బిలియనీర్ల ఆస్తి ఎంతుందో ఈ 60 కోట్ల ప్రజల ఆస్తి ఎంత ఉందంటే చూడండి ఎంత ఇన్ఈక్వాలిటీ ఉంది. మరి అంత ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు అందరూ చట్టం ముందు సమానులు ఎట్లయితారు? ఈక్వాలిటీ బిఫోర్ లా ఎట్లయితుంది? రూల్ ఆఫ్ లా ఎట్లొస్తుంది చెప్పండి. ఈ రోజున మన దేశంలో 167 డాలర్ బిలియనీర్లు ఉన్నారు. డాలర్ బిలియనీర్లు అంటే ఏంటంటే 1000 మిలియన్స్, అంతే కదా. 1000 మిలియన్స్ అంటే మన డాలర్ మార్కం రేట్ ఎట్లుంది? 84 రూపీస్ ఉంది రఫ్లీ, 84-85. అంటే ఒక్కొక్కడికి 8500 కోట్లు ఉంటుంది. 8500 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నవాడిని ఒక డాలర్ బిలియనీర్ అనొచ్చు. అలాంటి వాళ్ళు 167 మంది ఉన్నారు మన దేశంలో. అందులో నంబర్ 2 అదానీ, నంబర్ 1 అంబానీ. ఈ సజ్జన్ జిందాల్ అనేవాళ్ళు కూడా 7th, 8th ప్లేస్లోనూ ఉన్నారు. అయితే వీళ్ళ ఆస్తి మొత్తం ఎంత ఉందంటే మన భారతదేశ సంపదలో 1/3 ఉంది. 1/3. 167 మంది ఆస్తి ఎంత ఉందో ప్రజల మొత్తం భారతదేశం సంపదలో వాళ్ళది 3వ వంతు ఉంది. మనది ఎంత ఎకానమీ అని చెప్తారు చెప్పండి మీరు? ట్రిలియన్ల ఎకానమీ అది ఇదని చెప్తున్నారు కదా. ఈరోజు బాగా పాపులర్ అయిపోయింది. మనం అంతా 3rd ప్లేస్లోకి వెళ్ళిపోతున్నామని చెప్తున్నాం, గొప్పగా ముందుకు వెళ్ళిపోతున్నాం అంటున్నారు కదా. మనది $3.5 ట్రిలియన్ ఎకానమీ. ఐ రైట్? ఏమండి? 3.5 ట్రిలియన్. సో నెక్స్ట్ 10 సంవత్సరాల్లో మనది $5 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. మనం బాగా పైకి. ఎవరి మనీ పెరుగుతుంది ఇక్కడ? ఈ 167 డాలర్ బిలియనీర్స్ వల్ల పోయి వాళ్ళ సంపద పెరుగుతుంది. ఇప్పుడు అదానీ ఇది కొనేశాడు అనుకోండి ఈ రోజున స్టీల్ ప్లాంట్. అతని ఆస్తి ఎంత? 10 lakh crores. అతని ఆస్తి 10 lakh crores. ఇది కొంటే ఎంత అయితే చెప్పండి? 4 lakh crores చెప్పాను కదా మీకు. 10 + 4 14 lakh crores. అంబానీని మించిపోతాడు. మరి అంబానీ ఊరుకుంటాడా? ఇంకోటి కొంటాడు అతనికన్నా తెలియగలడు కదా. సో ఇట్లా ఈ 167 డాలర్ల బిలియనీర్ల ఆస్తి పెరుగుతుంది, ఇంకొంతమంది డాలర్ బిలియనీర్లు అవుతున్నారు. ఈ రోజున ప్రతి భారతదేశంలో 10 మంది మిలియనీర్లు అవుతున్నారు. ఎవ్రీడే 10 మంది మిలియనీర్లు అవుతున్నారు. మనకు తెలిసి ఎవరన్నా అవుతున్నారా? మనకు తెలిసి ఎవరు అవుతారు? అందువల్ల సంపద ఉన్నవాడికే సంపద వస్తుంది. ధనికుడు మరింత ధనికుడు అవుతున్నాడు. ఈ ధనికుడు మరింత ధనికుడు అవటం వలన పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు. సో దిస్ ఈజ్ ది సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు మోడీ ఏం చెప్పచ్చు, ఆయన ఏమన్నా చెప్పచ్చు. పాపం ఇందాక ప్రసన్న కుమార్ గారు చాలా మర్యాదగా ఆయన అన్నారంటే మోడీదని నేను అనను, కానీ ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని ఆయన చెప్పడానికి ప్రయత్నించారు. నేనంటాను ఇప్పుడు ఇంట్లో ఎవరిని తప్పు పట్టాలో తేడా వస్తే చెప్పండి.
ఇంటి పెద్దనే తప్పు పడతాం. ప్రైమ్ మినిస్టరే, చీఫ్ మినిస్టర్ ఉంటే చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కదా. వాళ్ళు ఎలక్షన్లప్పుడు కూడా మాజీ రెక్టర్ ఆంధ్ర యూనివర్సిటీ, renowned person, walking encyclopedia of in not only in Vizag, entire state, Dr. Prasanna Kumar garu, తర్వాత మై కొలీగ్ జేజీ గారు, సూర్యనారాయణ గారు, ఇతర పుర ప్రముఖులు, స్టూడెంట్స్ అందరికి కూడా శుభాభివందనాలు. సో మీకు మిక్స్డ్గా మాట్లాడతాను, అటు తెలుగు ఇటు ఇంగ్లీష్. ఐ హోప్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. ఈరోజు ఏంటంటే డిస్కషన్ రూలర్స్ లా ఆర్ రూల్ ఆఫ్ లా. బేసికలీ యాజ్ ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఏంటంటే రూల్ ఆఫ్ లా యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. యాక్చువల్లీ స్పీకింగ్ ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్దర్. ఈ రూల్ ఆఫ్ లా ఈజ్ ఏ పొలిటికల్ ఐడియల్ which ensures equality before law. That is the rule of law. Ruler's law ante whatever ruler says, that is law. So he will bend the law, he will bend the rules, and he will ultimately do what he wants. And who are the rulers in India, in Andhra Pradesh, in Vizag? Basically now the rulers are MLAs, ministers and chief ministers. So whatever they want to do, they are doing, which we don't want it to happen actually. We have a constitution, we have a lot of procedures, we have a lot of systems, we have judiciary, we have media, we have executive. So there is a system of working. Like Allu Arjun is to be arrested or not, there is a procedure for that. It has to be actually gone into in details, and then once it has to be done. So it's not that somebody decides to arrest a fellow and tells the police to arrest him and say that this is the rule of law. So these kind of things happening in the society, because it is the current issue I just quoted. I am not going to comment whether the arrest is right or wrong. That is not the objective of today's discussion. What I mean to say that when rulers decide to do a thing, then they don't implement, they bend the law in such a way that they achieve their objectives. So now Indian scenario 30 సంవత్సరాల నుంచి కనుక చూసినట్టయితే రోజుకి రూలర్స్ లా పెరిగిపోతుంది. ఇట్స్ నాట్ దట్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ there will not be violations of law by the rulers. There will be. That is an exception there. Here, the violation has become a rule. I don't know whether I could make you understand this point. జనరల్గా ఈ లా వైలేషన్స్ ఎలా ఉంటాయంటే ఏ సిస్టంలో అయినా జరుగుతాయి, జరగకుండా పోవు. అక్కడ వెస్ట్రన్ డెమోక్రసీస్లో అవి చాలా బై ఎక్సెప్షన్ ఉంటాయి. మన దగ్గర ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్ అరబ్ కంట్రీస్ or other third world countries. I am not talking about that. I am talking about matured democracies, including Japan. ఎట్లా ఉంటుందంటే అక్కడ they go by law. They go by law. They don't go by even the ruler, the prime minister will not be knowing as to what action is being taken by the police there. Police is independent. Independent doesn't mean that they can violate law. వాళ్ళు మళ్ళీ అక్కడ లా వైలేట్ చేయడానికి లేదు, సిస్టమ్స్ ఉంటాయి, దే విల్ బి టేకెన్ టు టాస్క్. మన దగ్గర ఏమైపోయిందంటే మన ఇండియాలో చర్చిలు ఒక మాట అంటాడు, ది ఇండియన్స్ కెన్ నాట్ రూల్ దెమ్సెల్వ్స్, దే ఆర్ నాట్ మెచ్యూర్ ఎనఫ్ టు రూల్ ద కంట్రీ. అంటే వీ ఫెల్ట్ అఫెండెడ్, బట్ హీఈస్ రైట్, హీఈస్ 100% రైట్. ఆర్ వీ ఏబుల్ టు రూల్ అవర్ సెల్స్ టుడే? వీ ఆర్ నాట్ ఏబుల్ టు రూల్ అవర్ సెల్స్ టుడే. Who are ruling? Who are these rulers? From what strata of the society they have come from? Why they are doing this? This also required to be attended to. See, today we have a burning issue in Visakhapatnam. Leave alone the crime part.
bigger crimes are happening in Visakhapatnam area. That is privatization of steel plant. So there is no big